ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. శాసనసభ సమావేశాలు, ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుని నామినేషన్, పార్లమెంటరీ కార్యదర్శుల నియామక ప్రక్రియపై మంత్రివర్గంలో చర్చిస్తున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఇటు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది, పూర్తి అప్డేట్స్. రఘు, ఇటు ఇప్పటికి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రగతి భవన్ లో ప్రారంభమైంది. ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇటు మంత్రివర్గ సమావేశం కూడా ప్రారంభమైంది. ఇటు ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ నెల 15 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ మంత్రివర్గ సమావేశాన్ని కూడా తొలి మంత్రివర్గ సమావేశం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే తొలి మంత్రివర్గ సమావేశం కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ సమావేశాల్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలతో పాటు అటు ఆంగ్లో ఇండియన్ అంటే ఇప్పటికే ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఒక ఎమ్మెల్యే ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే కూడా ఉండడం జరుగుతుంది. గతంలో స్టీఫెన్స్ అని ఉండడం జరిగింది. ఈసారి ఎవరికి ఇవ్వాలి ఏంటి అనే దానిపైన కూడా వారు చర్చించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా కొత్తగా అంటే గతంలో ఏర్పాటు చేసినటువంటి పార్లమెంటరీ కార్యదర్శులు కూడా అటు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కొట్టివేయడం జరిగింది. వీటిపైన కూడా కొత్తగా 12 మందిని, దాదాపు 12 నుంచి 13 మందిని పార్లమెంటరీ సంబంధించినటువంటి కార్యదర్శులను కూడా ఎంపిక చేయాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా నిర్ణయించుకున్న నేపథ్యంలో వీటిపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ 16వ తేదీన ప్రొటెం స్పీకర్ గా అటు ఎవరైతే చార్మినార్ చెందినటువంటి ముంతాజ్ అహ్మద్ ఖాన్ కు ఆ ప్రొటెం స్పీకర్ గా ఉంటున్నారో దానికి కూడా కొంత ఆమోద ముద్ర వేయనట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా కొత్త స్పీకర్ ను ఎవరిని ఎన్నుకోవాలనే దానిపైన కూడా ఒక స్పష్టత ఈ సమావేశంలో కూడా వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఇంతకు ముందు అసెంబ్లీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో నరసింహాచార్య కూడా ఇటు తెలంగాణ సచివాలయం కూడా రావడం జరిగింది. పార్లమెంటరీ కార్యదర్శులకు సంబంధించినటువంటి వాటిపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సమావేశం కూడా మరొక గంట పాటు కూడా కొనసాగే అవకాశం కూడా కనబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్.